ఈరోజు మనం కమ్మగా సూపర్ టేస్టీగా ఉండే టమాటా నీరు చట్నీని ఎలా చేయాలో చూద్దాము. ఈ చట్నీ మనకి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా పాన్ పెట్టుకొని పాన్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి హీట్ అయినాక మనం తినే స్పైస్ని బట్టి రెడ్ చిల్లీని యాడ్ చేసేసుకోవాలి. ఈ చిల్లీస్ అన్నీ మనకి ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా 1 కప్పు వరకు తీసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ మనకి సాఫ్ట్గా మగ్గితే సరిపోతుందండి. ఇలా సాఫ్ట్గా మగ్గిచ్చేసుకున్నాక ఇందులో ఒక చిన్న ముక్కంత అల్లం, అలానే కొద్దిగా వెల్లుల్లి వేసుకొని 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ టమాటాలు మనకి సాఫ్ట్గా అయ్యేలాగా మగ్గిచ్చేసుకోవాలి. టమాటా అంతా మనకి ఇలాగ మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయినాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా, అలానే కొంచెం కరివేపాకు, ఒక గుప్పెడంత కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇది కొంచెం కూడా మనకి వేడి లేకుండా చల్లారి పెట్టేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం చల్లారిపోయినాక మిక్సీ జార్లోకి మొత్తాన్ని ఇలాగా వేసేసుకోవాలి. ఈ చట్నీకి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. కొంచెం కూడా మనకి పలుకు లేకుండా మెత్తగా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంత మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే కళాయిలో ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలానే కొంచెం పచ్చిపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు అంతా ఫ్రై అయినాక మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని తాలింపులోకి వేసేసుకోవాలి. ఈ తాలింపులోనే ఈ పేస్ట్ మొత్తం 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి తగినంత వాటర్ కూడా వేసేసుకొని బాగా ఈ వాటర్ అంతా మరిగేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసుకుంటే మన టమాటా నీరు చట్నీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.